సంజయ్ లీలా బన్సాలి ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. ఆయన తీసే సినిమాలు ఖచ్చితంగా మనసుని హత్తుకుంటాయి కదా. ప్రేమ అనే ఫీలింగ్ ని ఎంత ప్రత్యేకంగా చూపించాలో ఆయనకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు కదా. అయితే ఇందాకే ఆయన కొత్త సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి సూపర్ అనిపించాడు. మరి రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ఇంకా విక్కీ కౌశల్ తో చేసే లవ్ అండ్ వార్ సినిమాలు తెలుసుకుందామా. బాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో ఒకటిగా నిలిచిన రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ కలిసి నటిస్తున్న చిత్రం లవ్ అండ్ వార్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ముగ్గురు పాన్ ఇండియా నటులు ఒకే సినిమాలో కనిపించడం కూడా అరుదైన విషయం కావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. అలాగే ఇందాకే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2027 జనవరి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ బన్సాలి ప్రొడక్షన్స్ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చాలా కాలంగా ఈ సినిమా విడుదలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ అధికారిక ప్రకటన వారిలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. లవ్ అండ్ వార్ సినిమా ఒక ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సంజయ్ లీలా బన్సాలి సినిమాలంటేనే గ్రాండ్ విజువల్స్, భావోద్వేగాలతో నిండిన కథలు, అద్భుతమైన సెట్స్, సంగీతం ఇలా అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. ఆయన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ ఒక చిత్రంలా ఉంటోంది. అదే శైలి ఈ సినిమాలో కూడా కనిపించబోతోందని సమాచారం. ప్రేమ, భావోద్వేగాలు, యుద్ధం ఇలా ఈ మూడు అంశాలను కలిపి ఒక గొప్ప కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. అంటే ఇది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల కావటం వల్ల సినిమాకు మరింత ప్రత్యేకత రానుంది. దేశభక్తి భావాలు, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఈ సినిమా ఆ సమయానికి మరింత కనెక్ట్ అవుతోందని భావిస్తున్నారు. అయితే మొదట ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కథలో కొన్ని కీలక మార్పులు చేయటం, ప్రొడక్షన్ కు సంబంధించిన కొన్ని కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్లో ఆలస్యం ఏర్పడింది. దీంతో విడుదల తేదీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఆలస్యంపై చాలా రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అధికారికంగా 2027 జనవరి 21 తేదీ ఖరారు కావడంతో క్లారిటీ వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రణ్బీర్ కపూర్ ఈ సినిమా గురించి మాట్లాడారు. లవ్ అండ్ వార్ సినిమా విడుదల, రామాయణ సినిమా మొదటి భాగం విడుదల తర్వాతే ఉంటోందని ఆయన తెలిపారు. ఇప్పుడు అదే నిజమైంది. ముందుగా రామాయణ పార్ట్ 1 విడుదలై ఆ తర్వాత లవ్ అండ్ వార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంజయ్ లీలా బన్సాలి గతంలో తెరకెక్కించిన గంగూబాయి సినిమా 2022లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో కూడా ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేయటం వల్ల ఈ ప్రాజెక్టుపై మరింత అంచనాలు పెరిగాయి. ఇక రణ్బీర్ కపూర్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం రామాయణ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా రెండో భాగం 2027లో విడుదలవుతోంది. ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడు పాత్రలో కనిపించనున్నారు. అలాగే కన్నడ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సీతా పాత్రలో సాయి పల్లవి కనిపించనుండగా లక్ష్మణుడు పాత్రలో రవి దుబే నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదల కానుంది. ఇక ఆలియా భట్ విషయానికి వస్తే ఆమె కూడా వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆల్ఫా అనే స్పై యాక్షన్ సినిమాలో నటిస్తోంది. ఇందులో శర్వరి కో లీడ్ గా కనిపించనుంది. ఈ సినిమా కూడా యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. మొత్తానికి లవ్ అండ్ వార్ సినిమా ఇప్పుడు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి స్టార్ నటులు, సంజయ్ లీలా బన్సాలి వంటి విజనరీ దర్శకుడు ఇలా అన్ని కలిసిన ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఒక గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిని ఇవ్వబోతుందని చెప్పొచ్చు.